ఈక్వేషన్స్ ఎందుకు మారిపోతున్నాయి? అంటే పక్క పార్టీ అంటే ఒక ఈక్వేషన్, మన పార్టీకి వచ్చాడు మరొక ఈక్వేషన్. అయితే గుడ్ ఈవినింగ్ మేడం. అయితే మా దగ్గర నిన్ననే ఎలక్షన్ జరిగింది. నిన్న రిజల్ట్ ఇచ్చారు. కాబట్టే చాలా రోజులుగా నేను కూడా లైవ్ డిబేట్స్‌లోకి అటెండ్ కాలేదు. కారణం నేను క్షేత్రస్థాయిలో గ్రామాల్లో విలేజ్‌లో అంటే ఓటింగ్ దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా కాబట్టి కొన్ని విషయాలంటే మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలకు వెంకటరెడ్డి సార్ ఒక మాట అన్నారు. అంటే నేను మరి సార్ ఆ విషయాన్ని ఎట్లా చెప్తారో నాకు తెలీదు. బట్ ఈ విషయాన్ని సార్ ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది అనుకుంటే, ఎందుకంటే ఆయన ఒకసారన్నా నేరుగా ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డారా ఆయన మాట్లాడడానికి అని అన్నారు. సో మాట్లాడాలి అంటే రాజకీయంగా వారికి అవగాహన ఉంటే సరిపోతుంది. ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళే మాట్లాడుకోవాలంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవరు కూడా మాట్లాడడానికి అర్హత లేదు. మనం కూడా ఎక్కడ ఎవరితో ఎన్నుకోబడిన ప్రజలం కాదు, వ్యక్తులం కాదు, ప్యానెల్లో కూర్చున్న వాళ్ళం. కాబట్టి దాన్ని దయచేసి ప్రామాణికంగా తీసుకోకూడదేమో అని నేను అనుకుంటా. అది సార్ విషయంగా దాన్ని సార్ ఎట్లా తీసుకున్నా అది సార్ విషయమే. కానీ అయితే మేడం, గ్రామాల్లో కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేది అన్ని పార్టీల గురించి చెప్తున్నాను. ఓన్లీ కాంగ్రెస్ గురించో బీఆర్ఎస్ గురించో కాదు, అన్ని పార్టీల గురించి చెప్తున్నా. అంటే నేను ప్రత్యక్షంగా చూసి చాలా గ్రామాల్లో నేను ప్రత్యక్షంగా విన్నా కాబట్టి చెప్తున్నా. చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వారిని నమ్ముకున్న వారిని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికో లేకపోతే అర్హత లేని వారికి అవకాశాలు ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే విత్ ఇన్ ద పార్టీస్ రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. అది బీఆర్ఎస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ లో కూడా అన్ని పార్టీల నుంచి రెబల్స్ గా పోటీ చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి గెలుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. చాలా వరకు గ్రామాల్లో క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా అంటే మనందరికీ తెలిసిన విషయమే, గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నికలు. ఇవి నేరుగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ పైన జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రమే. అయితే ఎస్, డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుందన్నమాట డెఫినెట్ గా కరెక్టే. అయితే ఏకగ్రీవాలను మీరు ఎందుకు కాంగ్రెస్ కోటాలో వేస్తున్నారు అంటారు. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది సభ్యులందరూ కూడా ఏకగ్రీవాలు జరిగింది. కారణం ఏంటి అంటే ఎక్కడో చోట వారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంబంధాలు ఉండడమే దానికి ఒక కారణంగా అక్కడ కనిపిస్తుంది. సరే, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీలు కూడా అయ్యిండొచ్చు, దానికి కాదనేది ఏం లేదు. కానీ నేను చెప్తుంది మెజారిటీ ఆఫ్ ఏకగ్రీవాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేదా వారికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి రిలేషన్స్ పైనే బేస్ అవి ఏకగ్రీవాలు జరిగినాయి. అయితే ఈ రోజు మా వెంకటేశ్వర బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వెంకటేశ్వర గారు మాట్లాడుకుంటూ ఎందుకు అట్ట జరగలేదు, ఇట్ట జరగలేదు, నానట్టే ఈనట్టే. సార్ అవన్నీ ఏం లేదు సార్. గతంలో 2018 ఎన్నికలు జరిగినప్పుడు జరిగినటువంటి సందర్భాలను ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలను బేరీజు వేస్తే ఈ రోజు ఉన్నటువంటి సందర్భాలు చాలా బెటర్ సార్ గ్రామాల్లో. ఎందుకంటే ప్రజలు వచ్చి కార్తిక్ గారు, ఎందుకంటే మిగిలిన పార్టీ మెంబర్స్ కూడా మిగిలిన పార్టీ నాయకులు కూడా మన దాంట్లో మాట్లాడింది ఏంటంటే అరాచకాలు, దాడులు. ఎందుకంటే కేటీఆర్ కూడా ప్రస్తావించారు ఈ మల్లయ్య హత్యకు సంబంధించి, కాంగ్రెస్ నాయకుల దాడికి సంబంధించి. దాని గురించి కూడా మాట్లాడదాం క్లియర్ కట్ గా. ఎందుకు గ్రామాల్లో ఈ స్థాయిలో హింస